శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామీజీ వారు విచ్చేశారు. జస్టిస్ ఫర్ స్వామి చిన్మయదాస్, జస్టిస్ ఫర్ ఇస్లామిక్ మతోన్మాద గుండాల్లారా. చెప్పండి, అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ఊచకోతలు వాటి గురించి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోపట బంగ్లాదేశీ హిందువులకు సంఘీభావం తెలుపుతూ హిందూ సంస్థలు మేము సంఘీభావ సభ నిర్వహించే ఉన్నాం. లక్షలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఇవాళ బంగ్లాదేశీ హిందువుల యొక్క ప్రాణాలకు మేము అండగా ఉంటాం. అక్కడ హిందువులపైన జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇస్లామిక్ మతోన్మాద శక్తులారా ఖబర్దార్ అని మేము తెలియజేయడంలో భాగంగానే భాగ్యనగరం లోపల ఇవాళ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ లోపల సంఘీభావ సభను మేము నిర్వహించడం జరిగింది. అని ఒక మాట చెప్పండి, ఏదైతే అక్కడ హిందువులపైన అటాక్ చేస్తున్నారో జమాయితే ఇస్లామిక్ హింద్కి సంబంధించిన అలాంటి అనుబంధ సంస్థలు అక్కడ ఇస్లాం రాడికల్స్ అటాక్ చేస్తున్నారు. అలాంటి ఇస్లామిక్ రాడికల్స్కి ఇక్కడ గవర్నమెంట్ పెంచి పోషిస్తుంది. వాళ్ళకు కోట్లాది రూపాయలు నజరానాలు ఇచ్చి బహిరంగ సభలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ కొంతమంది అలాంటి ప్రీచర్స్ విని కూడా, అలాంటి గురువుల ప్రీచర్స్ విని కూడా హిందూ టెంపుల్స్ పైన అటాక్ జరుగుతున్నా కూడా మొన్న మీరు ఏర్పాటు చేసిన ఒక మానవాహారం ఏదైతే ఉందో దాన్ని హౌస్ అరెస్టులు ఇవన్నీ చేయడం జరిగింది. అదే పాలస్తీనాకు సంబంధించింది చేస్తే కనుక వాళ్ళపైన పోలీస్ కేసులు హౌస్ అరెస్టులు చేయడానికి భయపడే గవర్నమెంట్లు ఇక్కడ ఉన్నాయి. సో దీనిపైన 16 ఆగస్టు 1946లో డైరెక్ట్ యాక్షన్ పేరు మీదన హిందువులపైన జరిగినటువంటి నరమేధానికి కారణం ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 30 లక్షల మంది హిందువుల యొక్క మాన ప్రాణాలు రక్తం ఏరులై పారిన తర్వాత మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించడానికి, ముక్కలు ముక్కలుగా పంచడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈనాడు సెక్యులరిజం ముసుగులోపట ఇస్లామిక్ మతోన్మాద ఎజెండాను అమలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళతోటి స్నేహం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భాగ్యనగరం లోపల 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకొత్తగోస్తా అన్నటువంటి రజాకార్లతోటి చేతి కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత పార్లమెంటు లోపలనే ఈ సనాతనమైనటువంటి ధర్మానికి తీవ్రవాద ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సెక్యులరిజం ముసుగు లోపల హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తూ ఉంది. హిందువులను వ్యతిరేకించడమే, హిందువులను కించపరచడమే, ఈ దేశాన్ని ముక్కలు చేయడమే, ఈ దేశ సంస్కృతిని కించపరచడమే కాంగ్రెస్ పార్టీ దృష్టి లోపల సెక్యులరిజం. అందులో భాగంగానే మొన్న కూడా చూసినాం, జమైతే ఏ ఇస్లామియా సంస్థ స్వాతంత్రానికి పూర్వం పురుడు పోసుకున్నటువంటి సంస్థ, స్వాతంత్రోద్యమం లోపల హిందువులను రక్తం ఏరులై పారించినటువంటి సంస్థ ఇవాళ బంగ్లాదేశ్ లోపల జమైతే ఏ ఇస్లామియా బంగ్లాదేశ్ సంస్థ ప్రభుత్వం లోపల భాగమై హిందువులను ఊచకోతగోస్తూ ఉంది. అదే జమైతే ఏ ఇస్లామియా హిందూ సంస్థకు మొన్న కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 15 నుంచి 17 వరకు జాతీయ సమావేశాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సకల ఏర్పాట్లు చేసి పహడీ షరీఫ్ లోపల నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసింది. ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వము, ఈ దారుసలాం ఎజెండాకు దాసోహం అన్నటువంటి ప్రభుత్వము అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రభుత్వ నిధులతోటి వికారాబాద్ లోపల, ప్రపంచం లోపల అనేక దేశాల లోపల నిషేధానికి గురైనటువంటి తబ్లిగే జమాతే యొక్క సమావేశాలను ప్రభుత్వం అధికారికంగా డబ్బులు ఖర్చు పెట్టి నిర్వహించింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లోనే కాదు భాగ్యనగరంలో కూడా యథేచ్ఛగా దేవాలయాల మీద ధ్వంసం జరుగుతూ ఉంది. దేవాలయాల విధ్వంసం జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోవడంలో వెనుకడుగేస్తూ రజాకార్ ఎజెండాకు, దారుసలం ఎజెండాకు, ఎంఐఎం మతోన్మాద ఎజెండాకు దాసోహం అన్నటువంటి వాళ్ళతోటి చేతులు కలిపినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ హిందువుల పక్షాన గలం విప్పడానికి కూడా అనుమతిస్తలేదు. ఎందుకు ఇవాళ స్పందిస్తలేరు? భారతదేశ ప్రజలుగా ఇవాళ తోటి హిందువులపైన జరుగుతున్నటువంటి ఎక్కడనో పాలస్తీనా లోపట, హమాస్ లోపట తీవ్రవాదుల మీద దాడులు జరిగితే ఆల్ ఐస్ ఆన్ హమాస్, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా అని చెప్పేసి తీవ్రవాద సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు, మానవ హక్కుల గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఈ నేతలు ఇవాళ బంగ్లాదేశ్ హిందువులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయం లోపట మానవత్వం లేదా మీకు స్పందించడానికి? స్పందిస్తే వాళ్ళకు తెలుసు ఈ యొక్క దారుణానికి కారణం
ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ నుంచి పురుడు పోసుకుంది. వాళ్ళ యొక్క పదవీ కాంక్ష ఒక పక్క జిన్నాకు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ పంచించి, మరో పక్కన ఆ రోజున షేక్ అబ్దుల్లాకు కాశ్మీర్ను వంచి పదవీ కాంక్ష కోసం, పదవీ కక్కుర్తి కోసం ఈస్ట్ పాకిస్తాన్లో, వెస్ట్ పాకిస్తాన్ లోపల, జమ్మూ కాశ్మీర్ లోపల హిందువుల యొక్క ప్రాణాలను గాలికి వదిలేసినటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ. అది వాళ్ళ చరిత్ర, రక్త చరిత్ర. ఈ దేశం లోపల పదవుల కోసం రక్తం బారించినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉంది. ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అదే రాజకీయాలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నెత్తేసుకుంది. సో ఇలాంటి పరిస్థితి భారతదేశంలో కూడా వస్తుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ సభని ఏదైతే నిర్వహించారో సో అక్కడ సంబంధించిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇండియా ఇలా మారబోతుంది అని చెప్పొస్తున్నారు. మీరేమంటారు దీనిపైన? ఇండియా అలా మారడం అనేటువంటిది అసంభవం. ఎందుకంటే ప్రపంచం లోపల ఎన్నో జాతులు మన యొక్క జాతిపైన దాడులు చేశాయి. ఊనులను, కుషాలను, షేర్వాలను, యవనులను తరిమి కొట్టి ప్రపంచంలో లేకున్నటువంటి ఒక జాతి హిందూ జాతి బతికున్నన్ని రోజులు ప్రపంచంలో ఎవడు ఈ దేశాన్ని ఏమీ చేయలేడు. కాబట్టి హిందూ అనేటువంటి వాడు నివురుగప్పిన నిప్పు లాంటి వాడు. ఒక్కసారి నిప్పును కదిలిస్తే అది కాలుతుంది. కాబట్టి హిందూ అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి ఒక సమాజం. అదేదో ఏం చేయలేదు అనుకుంటుంది, కానీ ఒకసారి సింహం జూలో విదిలిస్తే అవతల వాళ్ళందరూ కూడా భయపడాల్సిందే. కాబట్టి ఏదో అలా మీద మీసాలు లెక్క పెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గత చరిత్రను తెలుసుకోమని చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే గతంలో మీ శక్తి అంతా మేము ఏం చేశామనేటువంటిది గతంలో తెలుసుకుంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఆగడాలు ఎక్కడ దాకా వస్తాయనేటువంటి ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వాలకు అండ చూసుకొని పెడుతున్నాం. రేపు సెక్యులర్ ప్రభుత్వాలు పోగితే వాళ్ళు ఎవడు కూడా తోక ముడిచినటువంటిదే. యోగి ప్రభుత్వం ఎట్లా అవుతుందో అలాంటి ఒక పరిస్థితి తప్పకుండా దేశమంతటి వస్తుంది. తప్పకుండా హిందువులు అనేటువంటి వాళ్ళు ప్రపంచాన్నే కాపాడే స్థితిలో ముందంజలో ఉంటారు. అన్న ఫైనల్ క్వశ్చన్, ఏదైతే భారతదేశంలో ఉన్న మైనార్టీ హక్కులు బంగ్లాదేశ్ హిందువులకు ఎందుకు ఇవ్వట్లేదు? అలాంటి హక్కులను ఎందుకు కాలు రాస్తున్నారు? నిజం చెప్పాలి, కఠోరమైనటువంటి నిజం, ప్రపంచంలో ఉన్నటువంటి నిజము. ఎక్కడైతే షరియత్లా అమలవుతుందో, ఎక్కడైతే ఇస్లామిక్ జనాభా పెరుగుతుందో అక్కడ మైనార్టీలు లేరు, ముస్లిమేతరులు లేరు. వాళ్ళ దృష్టిలో అందరూ కాఫీర్లే. వాళ్ళందరి రక్తం పారించడమే ఆ మతోన్మాదుల ఎజెండా. ఇది ప్రపంచంలో జరిగింది. సిరియాలో జరిగింది, ఇరాక్లో జరిగింది, ఇరాన్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, ఇవాళ బంగ్లాదేశ్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో కూడా మొన్న ఒక ఆల్ ఖైదా ఉగ్రవాదిని రెహమాన్ అంటోని విడుదల చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. వాడు బయటికి రాగానే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అట. కాబట్టి మతోన్మాదం రాజ్యమేలుతున్నటువంటి ఎక్కడ కూడా మైనార్టీ అనేటువంటిదే లేదు. వాళ్ళ దృష్టి లోపల ముస్లిమేతరులను, కాఫీర్లు, వాళ్ళ రక్తం పారించడమే. అదే కదా ఇవాళ యూనివర్సిటీల లోపల విద్యార్థులను కొట్టి చంపుతా ఉన్నారు. హాస్పిటళ్ళల్లో చికిత్స చేసుకుంటున్నటువంటి రోగులను కూడా కొట్టి చంపుతా ఉన్నారు. ఈ మతోన్మాదం, ఈ ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి శాపంగా పరిణమించింది. ఈ ఇస్లామిక్ మతోన్మాదాన్ని కూకటి వేళ్లతోటి బొందబెట్టాల్సినటువంటి అవసరం ప్రపంచ దేశాల మీద ఆ బాధ్యత ఉంది. గంగా జమున తెహజీబ్ అనేసి, హిందూ ముస్లిం భాయ్ అనేసి ఏవైతే సెక్యులర్ లాజిక్స్ కలిగిన కొన్ని సూత్రాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అలాంటివన్నీ ఇప్పుడెందుకు కనిపించట్లేదు? గంగా జమున తెహజీబ్ ఉంటే దేశం ఎందుకు విడిపోయింది? మతం ఆధారంగా ప్రత్యేక దేశం ఎందుకు అడిగినరు? గంగా జమున తెహజీబ్ ఉంటే ఇవాళ దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? గంగా జమున తెహజీబ్ ఉంటే ఇవాళ మతం ఆధారంగా మేము దారులు ఇస్లాం చేస్తామని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ ఉట్టి మాటలు, వినసొంపుగా హిందువులకు చెప్తున్నటువంటి మాటలే కానీ ప్రాక్టికల్గా గంగా జమున తెహజీబ్ లేనే లేదు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఇస్లాం ఏ రోజు కూడా ఈ సనాతనమైనటువంటి ధర్మంతో కలిసి జీవించడానికి ఇష్టపడదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని మతం ఆధారంగానే విభజించాల్సి వస్తే, ఈ దేశ విభజనకు మతమే ఆధారమైతే ఆ రోజే పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలని కోరుకున్నాడు. ఇక అక్కడ ఉన్నటువంటి హిందువులను క్షేమంగా ఇక్కడికి తీసుకురావాలా, ఇక్కడ ఏదైతే మతం ఆధారంగానే మాకు ప్రత్యేక దేశం కావాలనుకున్నారో వాళ్ళని ఈస్ట్ పాకిస్తాన్కు, వెస్ట్ పాకిస్తాన్కు పంపాలని అనుకున్నారు. నిజంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు వినుంటే ఈ రోజున దేశం ఇన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేది కాదు. గంగా జమున తెహజీబ్ అని ఇంకా హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి కుహానా సెక్యులర్ రాజకీయాలను హిందూ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. ఇవాళ నీ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. భారత్ తేరే తుకడే ఉంగే ఇన్షాల్లా అని అంటున్నారు. ఎక్కడుంది గంగా జమున తెహజీబ్? భారత్ను మళ్ళీ ముక్కలు చేస్తామంటున్నారు మతం మీదగా. పిఎఫ్ఐ లాంటి సంస్థలు హిందువులారా మీ సమాధులకు పూలు సిద్ధం చేసుకోండి, క్రిస్టియన్లారా మీ సమాధులకు క్యాండిల్స్ సిద్ధం చేసుకోండి అని కేరళలో బహిరంగంగా ఇవాళ ర్యాలీలు తీస్తూ ఉన్నారు పిఎఫ్ఐ, ఎస్డిపిఐ.
గంగా జమునే తహజీబ్ ఎక్కడ ఉన్నది? ఇవాళ ఈ దేశం లోపల గో హత్య నిషేధ చట్టాలు ఉన్నాయి. గోవును మేము మాతృమూర్తిగా పవిత్రమైనటువంటి సకల దేవతలకు నిలయంగా పూజిస్తాం. మీరు గోమాంసం తినండి, గోవును యథేచ్ఛగా టేస్ట్ ఉంటుంది తినండి అని ఆంబోతులు లెక్క అరుస్తున్నటువంటి ఈ ఓవైసీ సోదరులు ఉన్నారు కదా, ఎక్కడుంది గంగా జమునే తహజీబు? ఇవన్నీ గురించి కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు. అంటే పాలస్తీనా గురించి స్టేట్మెంట్లు ఇచ్చినట్టు ఇక్కడ బంగ్లాదేశ్ హిందువుల గురించి కూడా స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా. పాలస్తీనా తీవ్రవాదులకు బహిరంగంగా పార్లమెంటు సాక్షిగా జైగొట్టినటువంటి దేశద్రోహి అసదుద్దీన్ ఓవైసీ. టాడా పోటా లాంటి చట్టాలుంటే అసదుద్దీన్ ఓవైసీ అలా దారుస్థలంలో ఉండేటోడు కాదు, చెర్లపల్లిలో చెంచల్గూడలో చిప్పకూడు పెట్టేటోళ్ళం. ఇవాళ కఠినమైనటువంటి చట్టాల అవసరం ఉంది. దేశద్రోహ భావజాలానికి పార్లమెంటు సాక్షిగా పాలస్తీనాకు జై కొడతాడా? ఈ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక విధానం అంటూ విదేశాంగ విధానం ఉన్నది. అందుకే ఇవాళ టాడా లాంటి పోటా లాంటి చట్టాలుంటే అసదుద్దీన్ దారుస్థలంలో ఉండేటోడు కాదు, చెర్లపల్లి జైళ్ళనో చెంచల్గూడ జైళ్ళనో చిప్పకూడు తినిపిస్తే అసలు ఈ దేశం ఏంది, ఈ దేశం యొక్క సంస్కృతి ఏంది అప్పుడన్నా అర్థమయ్యేది.